తీర్చే బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా మీరు చేసిన అప్పులన్నింటిని కూడా ఇలా మేము తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది ఇవాళ. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో ఉన్న నేత కార్మికులకు అందరికీ కూడా నేతలకు అందరికీ కూడా దీర్ఘకాలిక ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఇక్కడ ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పారు. కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న నేతలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నాడు ఇవాళ. ఎందుకంటే ఇక్కడ ఈ పరిశ్రమకు కావలసిన మౌలిక సదుపాయాలను తను సమకూర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ డైయింగ్ పరిశ్రమ కావాలి, సైజింగ్ పరిశ్రమ కావాలి, ఇటువంటి పరిశ్రమలను వేటి కూడా ఆయన ఇక్కడ ప్రోత్సహించలే. ఇవాళ మౌలిక సదుపాయాలకు కావాల్సిన ఇవాళ ఎవరికైతే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 50% ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చిందో